హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. నేను ఈ మధ్య కొన్ని కథలు చూస్తూ ఉంటే ఒక డబ్బింగ్ ఆర్టిస్టు కొన్ని షార్ట్స్ చేస్తూ ఉంటుందన్నమాట. దాంట్లో చెప్పినటువంటిది ఒక చిన్న కథే, కానీ చాలా ఇంపాక్ట్ని కలిగించే విధంగా ఉంది. అది ఎస్పెషల్లీ ట్రేడర్స్కి కూడా బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నేను ఇది చెప్తున్నాను అన్నమాట. ఇది నా సొంతందేం కాదు, వేరే వాళ్ళు చెప్పిందని చెప్తున్నా. ఏంటంటే ఒక ఒక ఇంటిలో ఒక కుక్క చాలా హ్యాపీగా చాలా ఇదిగా నివసిస్తూ ఉంటుంది. కానీ ఇది కొద్దిగా అనుభవం అనేటువంటిది వచ్చిన తర్వాత, అంటే వయసు అనేటువంటిది కొంచెం పెరిగిన తర్వాత ఈ యజమాని వీళ్ళు ఏమనుకుంటారంటే, ఈ కుక్కకి వయసు అనేటువంటిది ఎక్కువ వచ్చేసింది, ప్లస్ పెద్దగా యాక్టివ్గా, అంటే వయసు పెరిగే కొంది దాంట్లో అందం ఇవన్నీ కూడా కొద్దిగా తగ్గుతాయి కదా, ఇది జనానికి తగ్గినట్టే. అలాగే అందుకని దాన్ని ఏం చేస్తారంటే, మనం ఎక్కడో చాటు వదిలిపెట్టామనుకోండి, అది మళ్ళీ తిరిగి ఇంటికే వస్తుంది. కుక్కకి విశ్వాసం ఎక్కువ కాబట్టి ఎక్కడైనా సరే ఒక అడవిలో వదిలిపెట్టేసేసి వద్దామని చెప్పేసి కొన్ని కిలోమీటర్ల పాటు వెళ్ళి, కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఒక అడవిలో వదిలిపెట్టేసిన తర్వాత ఆ కుక్కకి దారి తెన్ను ఇవన్నీ ఏమీ తెలియదు. కానీ సహజంగానే ఆకలి వేసినప్పుడు మధ్యాహ్నానికి ఆకలి అవుతుంది కదా, ఈ ఆకలి అవుతున్నటువంటి సమయంలో ఆహారం కోసం అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఒక పెద్ద పులి మాటేసి ఉంటుంది. ఈ పెద్ద పులికి కూడా ఆహారం కావాలి కాబట్టి ఈ మాటేసినటువంటి ఈ పెద్ద పులి దీన్ని ఎలాగైనా సరే తిందామని అనుకుంటున్న సమయంలో కుక్కకి అదృష్టం కొద్దీ అక్కడ ఒక అస్థిపంజరం అనేటువంటిది ఉంటుంది. సరే, ఈ కుక్క మాటేసింది, పులి ఎక్కడి నుంచి పరిగెత్తినా తనకు ఉన్నటువంటి బలహీనత వల్ల కానీ పులితో పోటీ పడలేదు, పులి నుంచి తప్పించుకోలేదు. సో ప్రాణాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఈ పులి వేటాడబోయే ముందు కొంచెం వెయిట్ చేస్తుంది అనమాట. అందుకని కుక్క హాయిగా జాలీగా అటు ఇటు, భయాన్ని బయటికి కానకుండా హాయిగా జాలీగా అటు ఇటు తిరుగుతా ఆ అస్థిపంజరం దగ్గరికి వచ్చి, నిన్న నేను తిన్న పులి ఇదే కదా అని చెప్పేసి అనుకుంటుంది. అప్పుడు పులి ఈ మాటలని, ఒరే ఇదేంది, నేను పులినైతే నాలాంటి పులినే ఇది తినదంటే, దాని అస్థిపంజరమే అది అని అంటే, ఈ కుక్క ఎంత ధైర్యవంతురాలో, ఎంత బలమైనటువంటిదో, కాబట్టి మనం దీన్ని వేటాడటం కాదు, మనం దీని నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి ఒకసారిగా పులి అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. ఇదంతా కూడా చెట్టు మీద ఒక కోతి చూస్తూ ఉంటుంది. కోతి చూస్తూ ఉంటే ఈ కుక్కని ఎట్లాగైనా సరే పులి తినేటట్టుగా చేయాలని పులి దగ్గరికి వెళ్ళేసి, పులిబావ అది కుక్క, అది ఎవరో పడేసినటువంటి అస్థిపంజరం, అది దాన్ని చూసి నేను తప్పుదారి పట్టించింది అనగానే పులికి రోషం వచ్చేసి వెంటనే కోతిని తన వీపు మీద ఎక్కించుకొని మెల్లగా వేగంగా వచ్చేస్తూ ఉంటుంది. ఊరిని అమ్మాయి కుక్క అనుకుంటుంది, మళ్ళా ఈ పులి వస్తుంది కాబట్టి నాకు మూడింది అని చెప్పేసి అనుకొని ఇక మెల్లగా అటు ఇటు మరలా ఏమీ తెలియని దానిలాగా జాలీగా బాలీగా అటు ఇటు తిరుగుతూ, అరే నిన్న నేను ఈ పులిని చంపాను, ఈరోజు మరలా ఆకలి అవుతుంది, కోతిని పంపించానే పులిని తీసుకొని రమ్మనమని అని చెప్పేసి అంటుంది. ఈ మాటలను పులి, ఓరీడమ్మ బడవ, ఈ కోతి నన్ను చంపించటానికి ఈ కుక్క దగ్గరికి తీసుకొని వస్తుందని చెప్పేసి కోపం వచ్చేసి పైన ఉన్న కోతిని పట్టుకొని తినేసి దాన్ని చంపేసి తినేస్తుంది. అక్కడి నుంచి పారిపోయి కుక్క జోలికి రాదు. అంటే ఇక్కడ కుక్క యొక్క సమయస్ఫూర్తి అంటే ఎంత అద్భుతంగా ఉన్నది అంటే, ఇది ఒక కథే, కానీ దీంట్లో నిగూఢంగా చాలా మీనింగ్ అనేటువంటిది ఉన్నది. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక ట్రేడర్ కూడా సమయస్ఫూర్తితో ట్రేడింగ్లో వ్యవహరించాలి. ఇప్పుడు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ ఏ, ప్లాన్ బి లాగా. అంటే ఇది ఫెయిల్ అయితే మనం నెక్స్ట్ ఏది చేయాలి అనేటువంటి ఒక ప్లానింగ్ అనేటువంటిది కూడా ట్రేడర్కి చాలా ఇంపార్టెంట్. ఆ ప్లానింగే కనుక లేకపోతే
ట్రేడరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ట్రేడరు ఒక స్ట్రాటజీని అనుకున్నప్పుడు ఆ స్ట్రాటజీ ఇంకొక స్ట్రాటజీని కూడా ప్లాన్ బిలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మార్కెట్ అనేటువంటిది మనకు అనుకూలంగా మనం దిశానిర్దేశం చేసినట్టుగా నడవదు కాబట్టి. సో ఒక స్ట్రాటజీ ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పుడు సెకండ్ స్ట్రాటజీని ఇంప్లిమెంటేషన్ చేసే విధానాన్ని పాటించాలి. దీనికి చాలామంది రివర్సల్ ట్రేడ్స్ అనేటువంటివి చేస్తూ ఉంటారు. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఒక టార్గెట్ అనేటువంటిది పెట్టుకుంటారు, స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఈ టార్గెట్ని రీచ్ కాకుండా స్టాప్ లాస్ అంటే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు ఫెయిల్ అవుతుంది అనేటువంటిది ఒక ట్రేడర్ చేసేటువంటి ప్రాక్టీసు, యాక్టివిటీ అండ్ ప్లానింగ్ని బట్టి ఉంటుంది. ఆ టార్గెట్ రీచ్ అవ్వకుండా స్టాప్ లాస్ను కొట్టిందనుకోండి, వెంటనే అక్కడి నుంచి కిందకి అంటే సెల్లింగ్ సైడు మూమెంట్ అనేటువంటి అంటే ట్రేడ్స్ అనేటువంటివి తీసుకునే విధంగా ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. ఇది ఎక్కువగా ఇంట్రాడేలో జరుగుతూ ఉంటుంది. సో అది ఒక ప్లాన్. ఇట్లా ట్రేడింగ్లో రకరకాలైనటువంటి ఆలోచన విధానాలతో ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఎలా పడితే అలా ట్రేడింగ్ చేస్తే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ట్రేడరు కుక్కలాగా ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి అనేటువంటిది ఉండాలి. ఇక తర్వాత మన బాటు ఆల్రెడీ నేను ఒక 2 బాట్స్ని అయితే ఇంట్రొడ్యూస్ చేయడం అనేటువంటి జరిగింది. అయితే నేను మన వీడియోలో ముందే చెప్పాను, ఇవి ఇనీషియల్ లెవెల్లోనే ఉన్నాయి, కొన్ని కరెక్షన్స్ అనేటువంటివి చేయాల్సిన అవసరం ఉన్నది, ఈ ఫైనల్ అవుట్పుట్ కాదు అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే మనం అంటే ఈ వీళ్ళు కూడా కొద్దిగా ఆలోచన అనేటువంటిది చేయాలి. ఆల్రెడీ చాలా ప్రెజర్ అనేటువంటిది మన దగ్గర తీసుకొని వస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రెస్లో ఉన్నాయి అనేటువంటి విధానంతో నేను ఆ 2 బాట్స్ని పెట్టడం అనేటువంటిది జరిగింది. ఒకళ్ళది పర్సనల్ అకౌంట్ కాబట్టి నేను ఆ అకౌంట్ని డిలీట్ అదే పాస్వర్డ్ మార్చడం అనేటువంటిది జరిగింది. ఇట్ హ్యాస్ బీన్ వర్కింగ్ వెరీ వెల్. మరొకటి వచ్చేసి అది కూడా ఇనీషియల్లో కొన్ని ఇప్పుడు మీరు కనుక గమనిస్తే స్టాప్ లాస్ చాలా ఎక్కువ ఉంది, టార్గెట్ తక్కువ ఉన్నది. వీటిని కరెక్షన్ చేసే విధానంలో కొన్ని మిస్టేక్స్, కొన్ని ఇది అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ కాదు అని గమనించండి. తర్వాత ఆ బాట్ పెట్టిన తర్వాత ఒక 10-15 టార్గెట్స్ని రీచ్ అయ్యి 1 or 2 స్టాప్ లాస్లు కొంచెం పెద్దవి కొట్టగానే చాలామంది దగ్గర 83 or 84 మెంబర్స్ 85 మెంబర్స్ వరకు నాకు మెసేజ్ చేశారు, మా బాట్ కావాలి అన్నట్టుగా. నేను దయచేసి చెప్పేది ఏంటంటే ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నేను దాన్ని మీ అందరి ముందుకు తీసుకొని వస్తాను. ఇప్పుడు ఈ 85 మందిని తీసుకొని ఓకే ఇది తీసుకోండి అని చెప్పేసి మనం కనుక చెప్తే నిజంగా రాత్రిని నిన్న మొన్న పెట్టిన కానించి ఒకటే మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. సో మనం ఇప్పుడు నేను అన్ని ఫోన్ కాల్స్ మాట్లాడాలన్నా ఈ మెసేజెస్కి ఆన్సర్ అవ్వకపోతేనేమన్నా ఏరే అనుకుంటారు, ఫోన్ ఎత్తకపోతేనేమన్నా మరోలాగా అనుకుంటారు. సో అన్నిటినీ నేను అటెంప్ట్ చేయడం అనేటువంటి చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజు దగ్గర వీళ్ళవే ఒక 40+ ఫోన్ కాల్స్ మాట్లాడా, 40 మంది ఫోన్ కాల్స్ మాట్లాడటం అనేది నియర్లీ 40 అబోవే ఉంటారు. ఫోన్ చేయకపోతేనేమన్నా ఏమన్నా అనుకుంటారేమో, మనం ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, మనం చెప్పాల్సింది చెప్తాం అనేటువంటి కోణంలో 40 మీరు గొంతు కూడా చూస్తే 0 వచ్చేటట్టుగా అట్లా ఉందన్నమాట. 40 కాల్స్ని అటెంప్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి దయచేసి ఏదన్నా దాని నుంచి ప్రోగ్రెస్ అనేటువంటిది ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా బాట్ అనేటువంటి దానికి సంబంధించినవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మేము ఇస్తున్నామని చెప్తాం. ఇప్పటివరకైతే మనం ఇస్తుంది మాత్రం ఇనీషియల్ లెవెల్లో ఒక రోజులో అయ్యేటువంటి పని కాదు, ఒక్కో దాని మీద 1 month అట్లా వర్కౌట్ అనేటువంటిది చేయాలి. ఇప్పుడు వరకైతే మనం మార్టింగేల్ ఇవ్వట్లేదు, కానీ మీరు ఎవరైనా కావాలి మనకి డబ్బులు రిస్క్ అయినా పర్వాలేదు అనుకున్నటువంటి వాళ్ళు కనుక కాంటాక్ట్లోకి వస్తే వాళ్ళకైతే మార్టింగేల్ బేస్డ్ ఇస్తా. అది కూడా ఉదయం 6:30 నుంచి సాయంత్రం 6:30 వరకే రన్ చేసుకోండి, మంచి రిటర్న్స్ వస్తుంది. నేను ఇవన్నీ ప్రాఫిట్స్ని చూపించి అట్రాక్ట్ చేయొచ్చు, బట్ అట్లా కాదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6:30 వరకు మీరు కనుక రన్ చేసుకునేటట్టయితే కావాలంటే డెమోది ఇస్తాను, ఒక వారం రోజులు చెక్ చేసుకోండి, నాకు ఫోన్ నెంబరు అండ్ ఇస్తాను. అలాగే మనకి డెమో చెక్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వాంటేజ్ అకౌంట్లో మన రిఫరల్ లింక్ కిందే ఉండాలి. మేమైతే ఆటోమేటెడ్ ఒకవైపు ఇండియన్ మార్కెట్ని
సెన్సెక్స్ మీద వర్కౌట్ అనేటువంటి చేస్తూ ఉన్నాం. ఇండియన్ మార్కెట్ మేము ట్రేడ్ చేసుకుంటున్నాం. మనం ఆల్మోస్ట్ ఆల్గా ఫారెక్స్ మార్కెట్లో మాత్రం బాట్స్ తీసుకొని రావడానికి నిరంతరం ప్రయత్నం అనేటువంటిది జరుగుతూనే ఉన్నది. చేస్తాం పర్ఫెక్ట్గా. కొన్ని రోజులు పోతే ఒక పర్ఫెక్ట్ అయినటువంటి ఇది కనుక వస్తే మంచిగా మనల్ని మంచిగా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అసలు ఇచ్చి పారేస్తా ఏదైనా సరే, ఏదైనా అన్నట్టుగా. ఓకే. సో మీరు దయచేసి బాట్స్ అని ఒత్తిడి మాత్రం తీసుకొని రావద్దు. చెప్తున్నా, 40 కాల్స్ మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. మాట్లాడితే ఒక్కొక్కరు 10 నిమిషాలన్నా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి నాకేంటంటే పేషెన్సీ ఉండి ఎవరిని ఇది డిసప్పాయింట్ చేయకూడదు అనేటువంటి కోణంలోనే ఇచ్చేస్తా ఉన్నాను. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నో హర్రీ. అసలు ఎప్పుడు హర్రీ కాదు. ఇప్పుడు మార్నింగ్ అసలు దాన్ని మించింది లేదు. వాస్తవంగా 6:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు రన్ చేసుకోగలిగితే హ్యాపీగా సాయంత్రానికి ఒక 1000 రూపాయలు వస్తాయి. 1 మంత్లో మన క్యాపిటల్ మనకు వచ్చేస్తుంది. అదే యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయినప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి హై వాలటాలిటీస్ బేస్డ్గా అకౌంట్స్ ఎగిరిపోయేటువంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా మనం ట్రేడ్ చేసేటప్పుడు అన్ని ప్రికాషన్స్ తీసుకొని ట్రేడ్ చేయాలి. థ్యాంక్ యూ.